కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినంత రాజకీయం బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చేయలేరేమో. సీరియస్లీ. కావాలంటే ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు సాయి కృష్ణ అని, మిస్సింగ్ అని, లాకప్ డెత్ అని, బూడిద చేశారు అని రకరకాల చర్చ అయితే జరుగుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఆ పార్టీకి సంబంధించిన నాయకులైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వివరాలు ఏమో మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చి అదిగో ఒక డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చో, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళో, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళో, అసలు సాయి కృష్ణ ఏమైండు, అసలు పోలీసులు ఏం చేశారు, ఇటువంటి క్షేత్రస్థాయి పోరాటం ఎక్కడైనా కనిపించిందా? ఒక నిరసన సాయి కృష్ణ జనసేననా, ఇంకొక టీడీపీనా, లేకపోతే బీజేపీనా, కాంగ్రెసా, అసలు పార్టీల కథ పక్కన పెట్టండి. ఒక యువకుని పోలీసులు తీసుకొచ్చారు, తర్వాత మిస్ అయిపోయారు. అదే మామూలు విషయం ఏంటండి? అదే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా క్షేత్రస్థాయికి వచ్చి ఒక నిరసన కార్యక్రమాన్ని కానీ, అసలు ఏం జరిగింది అని ప్రభుత్వం మీద ప్రెజర్ కానీ ఇటువంటివి ఎక్కడా కనిపించలే. ఇటువంటి ప్లేస్లో కనుక చంద్రబాబు నాయుడు గారు ఉండింటే బాబోయ్, భూమి ఆకాశం బద్దలైపోయేది. అసలు వరుస పెట్టి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, ఎక్కడికక్కడ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ టీవీలు పగిలిపోయే వాళ్ళ డిబేట్లు పెట్టేవాళ్ళు. అంతకుముందు మనం చూడలేదా? జగన్ గారి హయాంలో ఆయనకు సంబంధం లేని 2-3 కేసులు పడుకొని ఇప్పటికీ పీకి లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన సంబంధం లేని కేసులు, ఏదో డాక్టర్ అంటారు, ఇంకెవరో అమర్నాథ్ అంటారు, ఇంకెవరో కిరణ్ అంటారు, ఏంటో అసలు సంబంధం లేని విషయాలు. ప్రభుత్వానికి జగన్ గారికి రవ్వంత వెంట్రుక వాసేంత కనెక్షన్ కూడా లేని కేసులు పట్టుకొని ఇప్పటికీ లాగుతూ ఉంటారు, జగన్కు వైసీపీకి ముడిపెట్టుకుంటూ. మరి ఇటువంటి జగన్ గారి హయాంలో కనీసం ఒకరి మీద లాఠీ వేసినట్లు కానీ, ఒకరిని అక్రమంగా ఎత్తుకెళ్ళినట్లు కానీ, లాకప్ డెత్తులు ఇంత ఎక్కడన్నా కనీసం ఊహించలేము మనం. అప్పుడు ఏం జరిగినట్లు కూడా ఇప్పుడులాగా జరిగి ఉండింటే అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఏదైనా కావచ్చు. మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఫేస్బుక్ పేజీని సస్పెండ్ చేశారు, అఫీషియల్ పేజీని. దాని మీద కూడా జగన్ గారు ట్వీట్ చేశారు, హోంమంత్రిని ట్యాగ్ చేశారు. ఏ సంస్థ దగ్గరికైనా వెళ్ళి వైసీపీ ఒక ఫిర్యాదు ఇచ్చిందా, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా, ఒక్కసారన్నా జగన్ ఢిల్లీకి వెళ్ళారా, ఏ అంశాన్నైనా అక్కడ కొన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లారా, కొన్ని రాష్ట్ర స్థాయిలో అయినా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ సస్పెండ్ అయినందుకు వాళ్ళు ఏమన్నా స్పందించారా, ఒక నిరసన వ్యక్తం చేశారా, ఒక ఆందోళన వ్యక్తం చేశారా? వాళ్ళ అఫీషియల్ పేజే దాన్ని వాళ్ళు కాపాడుకోలేకుండా దాని మీద నిరసన కనుక వ్యక్తం చేయలేకపోతే ఇంకా వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు ఇంకేం కాపాడతారనే చర్చ కూడా నెట్టింటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇటువంటి విషయాల్లో ఎందుకు వీళ్ళు ఇంత మౌనంగా ఉన్నారు? ఎందుకని? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అసలు ప్రథమ ఆయుధం ఏంటి? నిరసన కార్యక్రమాలు. సాయి కృష్ణ మిస్సింగ్ అని, బుడిద చేసేసారని, పోలీసులని, లాకప్ డెత్ అని, ఇంత ఘోరమైనటువంటి విషయం జరిగింది. అవునో కాదు మనకు తెలియదు, కోర్టు విచారణ చేస్తూ ఉంది. అసలు సాయి కృష్ణ మిస్ అయ్యారు, వాళ్ళ తల్లిగారు రకరకాల విషయాలు చెబుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిగారు చెప్పిన విషయాలన్నా బేస్ చేసుకొని వాళ్ళ తల్లిగారిని ముందు పెట్టి అని ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా వైసీపీ పిలిపివ్వలేకపోయింది. వాళ్ళ అఫీషియల్ పేజ్ని సస్పెండ్ చేసిన వాళ్ళు ఒక నిరసన కార్యక్రమానికి పిలిపివ్వలేకపోయారు. ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే చాలా. ఒక్కసారి కూడా జగన్ గారి ఢిల్లీకి వెళ్ళి ఒక సంస్థ కూడా ఏమీ ఫిర్యాదు చేసినట్లేదు. ఇటువంటి స్థితిలో కనుక చంద్రబాబు గారు ఉండిందంటే రాష్ట్రపతికి లేఖ రాసేవాళ్ళు, ప్రధానికి లేఖ రాసేవాళ్ళు, హోంమంత్రికి లేఖ రాసేవాళ్ళు, సుప్రీంకోర్టుకి లేఖ రాసేవాళ్ళు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేఖ రాసేవాళ్ళు. ఏదో ఒకటైతే ఎప్పుడు ఇది లైవ్లో ఉండే విధంగా, ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే విధంగా, వ్యవస్థల మీద ప్రెజర్ చేసే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు చేపట్టేవాళ్ళు. ఇంత పెద్దవి జరిగి ఉండింటే. అసలు సంబంధం లేని జరిగితేనే అంత రచ్చ చేసి ఎప్పటికీ చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద విషయాలు జరిగితే ఊరుకునే వాళ్ళ? మరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశాలకు, ట్విట్టర్లకి ఇటువంటి విషయాలు ఎక్కువ పరిమితం అయిపోతూ ఉంటుంది?